అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? గట్ హెల్త్ అంటే బేసికలీ పేగుల యొక్క లోపల పొర. మన ఏ ఆర్గన్‌కైనా బ్రెయిన్ గానీ, హార్ట్ గానీ, నర్వస్ సిస్టమ్ గానీ, ఎనీ ఆర్గన్‌కి ఎళ్ళే న్యూట్రిషన్ అనేది ఇది ప్రాపర్‌గా సింపుల్ వేలో మెయింటైన్ చేయాలి అంటే ఎలా సార్? చాలామంది ఈ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి దే ఆర్ ప్రమోటింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ బిజినెస్. మన గట్ బ్యాక్టీరియాని మంచిగా చేసుకోవాలనుకుంటే ఇంకొకటి రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బర్పింగ్. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కొంచెం ఏంటి అంటే అది అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే బర్పింగ్‌తో పాటు స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఈ బర్పింగ్స్ ఎందుకొస్తాయి? ఆ స్మెల్ అలా ఎందుకొస్తుంది? నార్మల్‌గా ఇదొక ఫిజియోలాజికల్ రిఫ్లెక్స్. అంటే మన కడుపులో ఉన్న ఎయిర్ గానీ, అది గానీ సడెన్‌గా బయటకొచ్చేస్తుంది. బట్ ఎక్కువగా వస్తున్నాయంటే ఇట్ మీన్స్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇంకొకటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫాట్స్. ఈ ఫాట్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. కొంతమంది ఏంటి అంటే మెంటల్‌గా బాగా బ్యాడ్‌గా కూడా ఫీల్ అయిపోతాం ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అసలు యాక్చువల్‌గా ఈ ఫాట్స్ అనేవి ఎందుకొస్తాయి? ఇంకా బ్యాడ్ స్మెల్స్ కూడా వస్తుంటాయి. అసలు రీజన్ ఏంటి? ఇవి తగ్గించుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? యూజువల్లీ నార్మల్‌గా ఏమవుతుందంటే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా అవి మన ఉన్న ఫుడ్‌ని డైజెస్ట్ చేసి గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. ఎక్సెస్‌గా గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి అంటే మనం తీసుకునే డైట్ అండ్ కడుపులో ఉన్న బ్యాక్టీరియా. పెద్ద పేగులో ఉండిపోవడం వల్ల ఎక్కువ టైం డ్యూరేషన్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడానికి టైం ఉంటుంది. ఫౌల్ స్మెల్లింగ్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్కి వచ్చేటప్పటికి ఎక్కువ స్టూల్ ఫార్మేషన్ అవుతుంది. అక్కడ కాన్స్టిపేషన్ క్లియర్గా సరిగ్గా లేకపోతే అప్పుడు ఈ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ థెరపేటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ జతిన్ ఎగుర్లా, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. మీరు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. రీసెంట్గా ఇప్పటివరకు నేను చేసిన డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా బయట కూడా నార్మల్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అందరికీ ఒక గట్ హెల్త్ అని అవేర్నెస్ అని చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇది గట్ హెల్త్ అంటే ఇలా ఉండాలి, ఇదని అదని. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? గట్ హెల్త్ యాక్చువల్గా అసలు ఎలా మెయింటైన్ చేయాలి? యా, గట్ హెల్త్ అంటే బేసికలీ మన ఇంటెస్టైనల్ వాల్ ఉంటుంది కదా, పేగుల యొక్క లోపల పొర. ఆ పొర అండ్ దాని లోపల ఉన్న ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా. సో మెయిన్గా గట్ బ్యాక్టీరియా కాదు, వైరస్ కానీ ఫంగస్ కానీ మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయోమ్ అనమాట, మైక్రోబయోమ్ హార్బర్. సో ఈ గట్ బ్యాక్టీరియా అండ్ గట్ లైనింగ్ అనేది హెల్తీగా ఉంటే మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ దీని గురించి మనం ఓన్లీ రీసెంట్గా డిస్కవరీ చేసాము కి ఈ బ్యాక్టీరియా రోల్ ఏంటి, అసలు మన ఫుడ్ డైజెషన్లో, ఫుడ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్లో, దాని అబ్జార్ప్షన్లో ఈ బ్యాక్టీరియల్ రోల్ ఏంటనేది డిస్కవర్ చేసిన తర్వాత ఈ ప్రోబయోటిక్స్ కానీ ప్రీబయోటిక్స్ కానీ దీని గురించి ఇట్ బ్లూ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. నార్మల్గా ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ కానీ అవి మల్టిపుల్ పార్టికల్స్గా బ్రేక్ డౌన్ అయ్యి అబ్జార్ప్షన్ అవ్వేటప్పుడు ఈ బ్యాక్టీరియా డిసైడ్ చేస్తుంది ఎలా అబ్జర్వ్ అవ్వాలి, ఎలాంటి మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వాలి, దాని అమినో యాసిడ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది. సో అందుకని గట్ బ్యాక్టీరియా ఇస్ ప్లేయింగ్ ఎ రోల్. మన ఏ ఆర్గన్కైనా బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, ఎనీ ఆర్గన్కి వెళ్ళే న్యూట్రిషన్ అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ ద ఇంటెస్టైనల్ వాల్. సో దట్స్ వై ఇట్ హ్యాస్ లింక్ విత్ ఆల్ ద ఆర్గన్స్. మన గట్ బ్యారియర్ సరిగ్గా లేదనుకోండి, గట్ బ్యాక్టీరియా కానీ మన మైక్రోబయోమ్ సరిగ్గా లేదనుకోండి, సో ఈ న్యూట్రిషనల్ మాలిక్యూల్స్, మెటబలైట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి వేరియస్ ఆర్గన్స్ డైలీ డే టు డే ఫంక్షనింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గట్ హెల్త్ అండ్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఓకే. ఇది ప్రాపర్‌గా సింపుల్ వేలో మెయింటైన్ చేయాలి అంటే ఎలా సార్? మామూలుగా ఏవేవో చూపిస్తున్నారు గదా! గట్ హెల్త్ ఇలా మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని. ఏంటంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో గూడా ఉన్నారు. సో, సింపుల్ ప్యాటర్న్ అసలేముంటుంది అది మెయింటైన్ చేయడానికి అని? సో చాలామంది ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసి దే ఆర్ ప్రమోటింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్.
కమర్షియల్‌గా చాలా ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్ సప్లిమెంట్స్ ఇవన్నీ దే మేకింగ్ ఇట్ ఎ బిజినెస్. బట్ వాస్తవానికి దీని వెనకాల సైన్స్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్. అంటే మనకున్న అవైలబుల్ ప్రోబయోటిక్స్ తినడం మాత్రమే సొల్యూషన్ అసలు కానే కాదు. అండ్ దట్ ఈస్ ఓన్లీ జస్ట్ 5-10% ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. యాక్చువల్గా మన గట్ బ్యాక్టీరియాని మంచి చేసుకోవాలనుకుంటే బయట నుంచి ప్రోబయోటిక్ సప్లిమెంట్ తీసుకోవడం కాదు, మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఎలా కరెక్ట్ చేసుకుంటాము లైఫ్ స్టైల్ని? ఫస్ట్ థింగ్ మన డైట్. సో ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ డిపెండ్స్ ఆన్ వాట్ యూఆర్ ఈటింగ్. ఎస్ సార్. సో కరెక్ట్ యువర్ డైట్. మీ డైట్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ న్యూట్రిషియస్ తీసుకోలేకపోతే తీసుకోండి. ఎలా చేస్తారు డైట్ని కరెక్ట్? చాలా కార్బోనేటెడ్ బెవరేజెస్, ఆల్కహాల్ కన్జంప్షన్, సోడాస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించండి. ఓకే, స్మోకింగ్ తగ్గించండి. తర్వాత మీ ప్రాసెస్డ్ ఫుడ్, బయట రీహీటెడ్ ఆయిల్స్లో కుక్ చేసిన ఫుడ్ కానీ, రెస్టారెంట్ ఫుడ్ కానీ, వాళ్ళు యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యూజ్ చేసే ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హోమ్ కుక్డ్ మీల్స్కి వెళ్ళండి మ్యాక్సిమం. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి లేట్ నైట్ తినడము, టైంకి తినకపోవడము, ఫాస్ట్గా తినేయడం, సరిగ్గా నమలకపోవడము, ఇలాంటి అన్హెల్దీ హ్యాబిట్స్ని స్టాప్ చేయండి. ఓకే, అండ్ హెల్దీవి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు గట్ బ్యాక్టీరియా మంచిగా అవ్వాలి, గట్ హెల్త్ మంచిగా అవ్వాలంటే ఏ ఫుడ్స్ ఇన్కార్పొరేట్ చేయమని చెప్తానంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్. ఓకే. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఆర్ ద నెంబర్ 1 సోర్స్ ఫర్ ప్రోబయోటిక్స్ ఇన్ యువర్ బాడీ. మనం ఎన్ని బ్యాక్టీరియల్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా కొన్ని స్పీషీస్, కొన్ని బిలియన్ స్పీషీస్ కొంతవరకు, కొన్ని రోజుల వరకు ఉంటుంది. బట్ 1 strain, 4 strain, 10 strains తీసుకోవడం కాదు, బట్ మిలియన్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. డైవర్సిటీ పెంచాలి. మన గట్ హెల్త్ బాగుండాలంటే ఇట్ షుడ్ ఫ్లరిష్ న్యాచురలీ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ షుడ్ బి దేర్. దానికి తోడ్పడేది మన ఫైబర్. ఫైబర్ని ఎలా పెంచుకుంటాము? సాలడ్స్ అండ్ ఫ్రూట్స్, దీస్ ఆర్ 2 వెరీ గుడ్ సోర్స్. ఓకే. సాలడ్స్లో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కుకుంబర్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతుంటారు చాలామంది. అవును సార్. జ్యూస్ చేసుకుంటే మీరు గుజ్జు తీసి పడేస్తున్నారు. అవును, పడేస్తాము. సో అదే ఇంపార్టెంట్. సో దట్ ఫైబర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ చాలా మంచిగా ఉంటాయి. బట్ జ్యూస్ చేయడం కన్నా కూడా రాది మీరు డైరెక్ట్గా తింటే చాలా బెటర్. ఓకే. ఓకే. అండ్ సాలడ్స్ కాకుండా ఫ్రూట్స్లో హైయెస్ట్ ఫైబర్ కంటెంట్ అని అడిగితే గోవా కానీ, కివీ కానీ. జామకాయ చాలా సింపుల్, ఈజీగా దొరుకుతుంది. దొరికినప్పుడు జామకాయలు ఎక్కువ తినండి. ఓకే. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే అంటారు కదా, అట్లా 1 guava a day కీప్స్ కాన్స్టిపేషన్ అవే. ఓకే. అసలు కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్ అది తీసుకుంటే సరిపోతుంది. బేసిక్గా మేము కాన్స్టిపేషన్కి ఇచ్చే ఫస్ట్ మెడిసిన్ ఫైబర్ సప్లిమెంట్. ఇసబ్గోల్ హస్క్, సిలియం హస్క్, అవే మెడిసిన్ ఇస్తాం పౌడర్. దాని బదులు ఒక గోవా తినండి, అంతే ఫైబర్ వస్తుంది, సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ మ్యాటర్, మీకు ఏది నచ్చుతుంది, పపాయ, వాటర్ మిలన్ ఆర్ మస్క్ మిలన్, ఎనీ ఫ్రూట్. వాటర్ కంటెంట్ ఉన్నవి సార్. సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ వాటర్. ఫైబర్ ఫస్ట్ ఇంపార్టెంట్ గట్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే, సెకండ్ ఈజ్ వాటర్ కంటెంట్ పెంచాలి. వాటర్ ఎలా పెంచుతారు? 2 to 3 liters మినిమం తాగాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఎ డే. ఎస్, ఒకవేళ మీరు హెల్తీగా ఉంటే, మీకు ఒకవేళ కిడ్నీ డిసీజ్ లేదు, హార్ట్ డిసీజ్ లేదు అన్నప్పుడు మీరు వాటర్కి రెస్ట్రిక్షన్ ఏమి ఉండదుగా. ఓకే. అవును సార్. ఎవరికైతే కిడ్నీ, హార్ట్ డిసీజ్, పెద్దవాళ్ళు, పాదాల్లో వాపులు కానీ అట్లాంటి ఉన్న వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదర్వైజ్ మన అందరం హెల్తీ ఇండివిజువల్స్కి 2 to 3 liters తాగాలి. సమ్మర్స్లో ఇంకెక్కువ తాగాలి. మనం తాగుతున్నాం నిజంగా. ఒక్కసారి వర్క్లో వెళ్ళిపోతే ఇంకంతే వాటర్. ఎవరికి ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దర్ వర్క్ లైఫ్ స్టైల్. ఎవరు మెజర్ చేయట్లేదు. సో సింపుల్ స్టెప్ ఇస్, మీ బాటిల్ మీరు పెట్టుకోండి, మెజర్ చేసుకోండి డే అంతలో బాటిల్ అయిపోయిందా లేదా. సో ఇంట్లో కూడా 4 ఉంటే ఎవరి బాటిల్ వాళ్ళది లేబుల్ చేసుకోండి. వాటర్ అనేది ఎంత అవుతుంది అనేది ఇండివిజువల్గా మీరు ఆడిట్ చేసుకోండి. అండ్ ట్రై టు కంప్లీట్ 2 liters అట్లీస్ట్ మినిమం. ఫైబర్, వాటర్. థర్డ్ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్ ఇస్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎట్లా గట్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుందని మీరు అనుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల
మన ఇంటెస్టైనల్ మొటిలిటీ పెరుగుతుంది. ఇంటెస్టైనల్ మొటిలిటీ పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇంటెస్టైన్ మొటిలిటీ, తర్వాత ఇంటెస్టైన్కి వెళ్ళే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ పెరుగుతుంది అండ్ దాంట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా కూడా బాగా ఫ్లరిష్ అవుతాయి. దట్ ఈస్ అ ప్రూవెన్ ఇంటర్వెన్షన్ టు ఇంప్రూవ్ యువర్ గట్ హెల్త్, నాట్ జస్ట్ ఫర్ యువర్ కార్డియక్ హెల్త్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్. మీ ఎక్సర్సైజ్ వల్ల గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయిందని అబ్జర్వ్ చేశారు. సో దీస్ ఆర్ ద 3 important things: fiber, water and exercise. These are the 3 prescription gut health ki for all people. సింపుల్ థింగ్స్. Yeah, and simple things but the most effective things. These are the things which will last throughout your lifetime. ఈ స్మాల్ చేంజెస్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. మీరు కొనుక్కునే ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకొని ఆ సప్లిమెంట్స్ కొన్ని రోజులు తీసుకోవడము, లేకపోతే కొంతమంది క్రేజీగా ఇంకా లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉంటారు వితౌట్ నోయింగ్ రియలీ దేర్ యాక్చువల్ ఇంపాక్ట్. ఎస్ సార్. చాలామంది సప్లిమెంట్స్ కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు సార్. నేను అది రెగ్యులర్గా తీసుకోకపోయినా ఫుడ్ వీటితో కవర్ అయిపోతుంది, కానీ తర్వాత దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో సైడ్ ఎఫెక్ట్స్ అవి మాత్రం ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. వాస్తవానికి సప్లిమెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇట్స్ బికమ్ కమర్షియల్ థింగ్ రాదర్ దాన్ యాక్చువల్ నీడ్. సో ఇది ఒక పెద్ద ఏంటంటే కమర్షియల్ పీపుల్ ఫర్ దర్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఆర్ డ్రైవింగ్ దీస్ థింగ్స్. ఇది తీసుకోండి, అది తీసుకోండి, అవి వాడండి, ఇవి వాడండి, ఒక 10 మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, అవి కూడా ఏంటంటే సార్ ఒక బౌల్లో ఒకేసారి వేసేసుకుంటారు సార్. యాక్చువల్లీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, యాక్చువల్లీ ఇది అవసరమా లేదా అనేది. సో ఇది ఎవరు కూడా, ఏ డాక్టర్ కానీ ఏ క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ని రికమెండ్ చేయరు. ఎస్, మీకు ఒకవేళ క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే, ఒక పర్టికులర్ వైటమిన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి సప్లిమెంట్ చేస్తాం. మీ న్యూట్రిషన్ సరిగా లేదు, మాల్ నరిష్డ్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తాం. ఇవన్నీ డిజైన్ చేసింది వాళ్ళ కోసం. హెల్తీగా ఉన్నారు, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు, మీకు ఎటువంటి అబ్జార్ప్షన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ లేవు, మీకు సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అడిగితే చాలా వరకు కొంతమందికి వైటమిన్ డి సప్లిమెంటేషన్, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కామన్గా మనం ఇండియాలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ మన పొల్యూషన్ కానీ, సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడము, మ్యాక్సిమం ఇండోర్ ఉండడము, మన లైఫ్ స్టైల్ వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ అది కూడా అందరూ దే ఆర్ జస్ట్ టేకింగ్ వితౌట్ టెస్టింగ్, వితౌట్ ప్రిస్క్రిప్షన్, దే ఆర్ బయింగ్. డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా విటమిన్ డి, విటమిన్ B12 తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. విటమిన్ డి ఓన్లీ కొంతమందికి అండి. అంటే మన ఇండియాలో అట్లీస్ట్ చెక్ చేయకుండా డైరెక్ట్గా విటమిన్ డి సప్లిమెంట్ రీప్లేస్ చేయాలనుకుంటే చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18, లేకపోతే మోర్ దెన్ 70 ఎల్డర్లీ వాళ్ళు కానీ, వీళ్ళల్లో కొంచెం వైటమిన్ డెఫిషియన్సీ కామన్గా ఉంది కాబట్టి చెక్ చేయరు. బట్ హెల్దీ ఇండివిజువల్స్కి వైటమిన్ డి చెక్ చేసుకోండి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే రీప్లేస్మెంట్ తీసుకోవాలి. అది కూడా కొన్ని రోజుల వరకు. అంటే 2-3 టైప్స్ ఉంటాయి అన్నమాట. వీక్లీ వన్స్ కానీ, లేకపోతే సింగిల్ షాట్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ కానీ అట్లా తీస్తాము. అండ్ మళ్ళీ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. 6 months 1 year తర్వాత మళ్ళీ ఒక రీచెక్ చేసుకోండి. అండ్ ట్రై టు గెట్ న్యాచురల్ సోర్సెస్, డైట్లో కానీ, సన్లైట్ ఎక్స్పోజర్ కానీ. అంటే ఒక్కసారి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టు. అంటే వాళ్ళ ఎక్స్పోజర్ లేకపోవడము, వాళ్ళ డైట్లో డెఫిషియెంట్ ఉండడము, వాళ్ళు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవట్లేదు అని ఒక ఇండికేషన్. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ దట్ వి సీ. అందరూ అమ్మాయిలో ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం పాతకాలంలో లాగా బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్ రిచ్ డైట్ తినట్లేదు. మనకి ఏది ఈజీగా అవైలబుల్ ఉంటే అది చేసుకుంటున్నాము. వెజిటబుల్స్ అది తీసుకోవట్లేదు, ఫాస్ట్ ఫుడ్, రెడీ టు కుక్ ఫుడ్స్, బయట ఫుడ్స్. సో దీంట్లో ఎక్కడ న్యూట్రియంట్ రిచ్ దానికి ఆస్కారం లేకుండా అన్ని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ తీసుకుంటున్నాం కదా సార్. ఈజీ ఇన్స్టాంట్ కుకింగ్ అని, ఇది ఈజీగా అయిపోతుంది అని, కానీ దాని ఇంపాక్ట్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అది కొంచెం అవేర్నెస్ వస్తే బాగుంటుంది అందరికి. సో ఇవి మెయింటైన్ చేస్తే ఈ 3 గట్ హెల్త్ ఓకే కదా సార్. ఎలాంటి అడ్డమైన పౌడర్లు, పిచ్చి టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం అవసరం లేదండి. యాక్చువల్లీ అసలు అవి ఏవి కూడా సైన్స్ బ్యాక్డ్ కాదు.
దే ఆర్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్. ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ రికమెండేషన్స్లో కూడా ఈ ప్రోబయోటిక్స్ని ఇలా తీసుకోండి అని ఎక్కడ లేదు. ఈ అండ్ ఓన్లీ ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ అని ఉంటాయి కదా సార్, ప్రీబయోటిక్స్ అంటే డిఫరెన్స్ ఏంటి సార్? ద మెటీరియల్ దట్ విల్ హెల్ప్ హెల్దీ బ్యాక్టీరియా గ్రో. అంటే మన బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటిది అనమాట ప్రీబయోటిక్స్. ద ఫైబర్ కానీ న్యూట్రియన్స్ కానీ విచ్ విల్ హెల్ప్ ద బ్యాక్టీరియా టు గ్రో. Probiotic are actual bacteria which we are directly supplying. ఓకే. So both are ultimately going to enrich the gut bacterial ఇది. But majority of the commercially available bacterial these things are కొన్ని species వి multiple billions of 15, 30, 40 billions of copies ఉంటాయి. అవి we take it. ఓకే. అది ఎన్గ్రాఫ్ట్ అవుతుంది, ఎన్ని రోజుల వరకు పర్సిస్ట్ అవుతుంది అది అనేది చూసుకోవాలి మనం. యాక్చువల్లీ ఇఫ్ యూ గో బై ద గైడ్లైన్స్ దెర్ ఆర్ ఓన్లీ 2-3 ఇండికేషన్స్. యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా కానీ, ప్రివెన్షన్ ఆఫ్ నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అండ్ ఇట్లాంటి వెరీ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ, దాంట్లో ఆ కొన్ని కండిషన్స్లో మాత్రమే ప్రోబయోటిక్స్ యాక్చువల్లీ రికమెండెడ్. ఓకే. ఆఫ్ లేబుల్ మేము గ్యాస్ట్రోంట్రాలజిస్ట్గా కొంతవరకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కానీ, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ, బ్లోటింగ్ ఇండైజెషన్ ఉన్న వాళ్ళలో కొంతవరకు వాడుతున్నాం. అక్యూట్ డైరియాస్లో వాడుతున్నాం. బట్ బియాండ్ దిస్ ఫర్ అదర్ ఇండికేషన్స్ లాంగ్ టర్మ్ యూజ్ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇంకొకటి రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బర్పింగ్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అక్కడ వాళ్ళకి బర్పింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకి కొంచెం ఏంటి అంటే అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే బర్పింగ్తో పాటు స్మెల్ కూడా వచ్చేస్తుంది సార్, అది చాలా బ్యాడ్గా ఉంటుంది. సో ఈ బర్పింగ్స్ ఎందుకు వస్తాయి, ఆ స్మెల్ అలా ఎందుకు వస్తుంది సార్? సో మనం మెడికల్ లాంగ్వేజ్లో బర్ప్ని బెల్చ్ అంటాం. బెల్చ్ అంటే తేన్పు. సింపుల్గా చెప్పాలంటే తేన్పులు ఎక్కువ రావడం. నార్మల్గా ఇది ఒక ఫిజియలాజికల్ రిఫ్లెక్స్. అంటే మనం కడుపులో ఉన్న ఎయిర్ కానీ అది కానీ సడన్గా బయటికి వచ్చేస్తుంది. దట్ ఈస్ నార్మలీ అప్పుడప్పుడు వస్తుంటే తేన్పులు ఆర్ నార్మల్. ఇట్స్ నాట్ సంథింగ్ బ్యాడ్. బట్ ఎక్కువగా వస్తున్నాయి అంటే ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. వన్, ఈదర్ మీరు యువర్ ఈటింగ్, యువర్ స్టమక్ ఫుల్ అయ్యేంత వరకు తినడము, ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు అనేది మోస్ట్ కామన్ కాజ్. చాలా వరకు ఎక్సెసివ్ బెల్చింగ్ వస్తుంది అంటే వాళ్ళకి మేము ఫస్ట్ ఇచ్చేది స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి, క్వాంటిటీ తగ్గించండి. వేరే కారణాలు ఏమైంటి అంటే స్టమక్ కదలిక. అంటే మనకి కడుపులో ఫుడ్ తిన్న వెంటనే ఫుడ్ పైప్లోంచి వెళ్ళి స్టమక్లో స్టోర్ అవుతుంది. స్టమక్ నుంచి 1-1.5 అవర్లో చిన్న పేగులోకి వెళ్ళిపోవాలి, స్మాల్ ఇంటెస్టైన్కి. అలా వెళ్ళిపోకుండా స్టమక్లోనే ఎక్కువసేపు ఉందనుకోండి, అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ వచ్చి సెక్రెట్ అవుతూ ఉంటుంది. సో క్వాంటిటీ పెరిగినప్పుడు అక్కడ డైజెషన్ అయినప్పుడు మనం స్వాలో చేసిన ఎయిర్ కానీ, బ్యాక్టీరియల్ డైజెషన్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎయిర్ కానీ, దానివల్ల ప్రెషర్ పెరిగి ఆ ఎయిర్ అనేది పైకి వస్తుంది. మీరు అన్నారు కదా స్మెల్ వస్తుందని, ఎందుకంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టమక్లో ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ ఫుడ్, హాఫ్ డైజెస్టెడ్ ఫుడ్ స్మెల్ అనేది ఎయిర్తో పాటు వస్తుంది. సో అప్పుడు మనం అనలైజ్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే వాట్ ఆర్ ద కాజెస్ ఏమై ఉంటాయి. ఒకటి, వీళ్ళు సరిగ్గా నమలకుండా తొందరగా తినేస్తుండొచ్చు, మైండ్ఫుల్ ఈటింగ్ లేదు, తొందరగా ఫాస్ట్గా తినడం వల్ల సగం డైజెషన్ నార్మల్గా మౌత్లో అవ్వాల్సింది ప్రాపర్ చూయింగ్ లేకపోవడం వల్ల అన్డైజెస్టెడ్ లోపలికి వెళ్తుంది. దానివల్ల అది డైజెస్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో సెకండ్ వచ్చేసి తొందరగా ఎక్కువ తినేస్తున్నారు, ఓవర్ ఈటింగ్ చేయడం, ఒకేసారి స్కిప్ చేయడం మీల్స్, మళ్ళీ లంచ్లో సడన్గా హెవీగా మీల్స్ తీసేసుకోవడం. తర్వాత క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, మీట్, బీన్స్, గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అని ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఆనియన్ గార్లిక్ కానీ, బీన్స్ కానీ, బ్రోకోలీ, క్యాబేజ్, ఆనియన్, పొటాటో, మన సౌత్ ఇండియన్ కర్రీస్లో యూజ్ చేసేవి, నాన్ వెజ్ కానీ, ఇవన్నీ చాలా గ్యాస్ ప్రొడ్యూసింగ్ అనమాట. మోర్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ జనరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కంపేర్ టు అదర్ ఫుడ్స్. సో ఇవి ఎక్కువగా తినడము. కొంతమంది స్ప్రౌట్స్ సడన్గా ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు సడన్గా చూస్తారు గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, తేన్పులు రావడం, కడుపులో ఉబ్బరం, బ్లోటింగ్. సో ఇవన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇంటెస్టైనల్ మూమెంట్ అనేది తగ్గిపోవడం, లేదా వాళ్ళకున్న కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, ఒబేసిటీ,
లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇంటెస్టైనల్ మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా స్టమక్ నుంచి వెళ్ళకపోవడం గ్యాస్ట్రోపెరెసిస్ అంటాం. సో అదే కాకుండా కడుపులో ఉన్న బ్యాక్టీరియా క్వాలిటీ, గట్లో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది చెడిపోవడం వల్ల, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఇది మోస్ట్లీ స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాం. సో సిబో. ఓకే. ఇది ఏజ్ గ్రూప్ దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటుందా సార్? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ బర్పింగ్ అంటే సౌండ్స్? ఏజ్తో రిలేషన్ లేదు. మోస్ట్లీ అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఇది వచ్చే కామన్ ప్రాబ్లం. ఇంకా పిల్లలలో ఉంటుంది సార్? పిల్లలు చాలా తక్కువ. వాళ్ళు ఇంకా అటు ఇటు ఆడడం ఏదో ఒకటి చేసేస్తుంటారు. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం పర్వాలేదు. అండ్ ఇంకా మనలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండదు రిలేటివ్లీ. ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు కూడా కొంచెం అడాలసెన్స్లో ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదో, బర్గర్స్, పిజ్జాస్, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, డైజెస్టివ్ సిమ్టమ్స్ చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీరు ఒకటి మైండ్ఫుల్ ఈటింగ్ అన్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి సార్? సో మైండ్ఫుల్ ఈటింగ్ ఏంటి అంటే యూజువల్లీ మనకి యావిగేషన్స్ ఉండొద్దు. తినేటప్పుడు మాట్లాడడం కానీ, లేకపోతే టీవీ చూస్తూ మన ధ్యాస అనేది ఫుడ్ మీద లేకుండా, లేకపోతే హరీగా మనకి ఇప్పుడు టైం ఉండట్లేదు, తొందరగా తినేసేయడము వల్ల ఏమవుతుందంటే మనం ప్రాపర్ చూయింగ్ అనేది అవ్వట్లేదు. సో వీ నీడ్ టు ఒకసారి ఫుడ్ అనేది అడిక్వేట్గా గ్రైండ్ చేస్తే దట్ విల్ బీ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాల్ పీసెస్. మన సలైవాలో ఉన్న డైజెస్టివ్ ఎంజైమ్స్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫాస్ట్గా తినడం వల్ల అది వితౌట్ ప్రాపర్ డైజెషన్ కడుపుకి వెళ్ళి దాని మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఓకే. అందుకనే తినేటప్పుడు స్లో ఈటింగ్, chew the food adequately and focus on what you're doing. If you're eating, then focus on what you're doing. ఇప్పుడు బర్పింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సార్, తనకి ఏంటంటే 28 years ఓల్డ్ అంతే. తనకి బర్ప్స్ ఏంటంటే కంటిన్యూస్గా రావడం, ఇంకేది తిన్నా. తను ఒక 1.5 year వరకు ఓన్లీ 2 వెజిటేబుల్స్, ఒకటి సోరకాయ అంటారు కదా సార్, సోరకాయ, బీరకాయ, అవి రెండే. అవి ఇంకా లో సాల్ట్, లో ఏమంటారు మిర్చి పౌడర్, అది ఇంకా కర్డ్ రైస్. ఒక 1.5 year వరకు అదే. ఇంకా తను ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే ఉన్నారో బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అందరినీ కలిసింది, అన్ని దగ్గర కొలనోస్కోపీ, ఎండోస్కోపీ అన్నీ చేయించుకున్నారు. కానీ తనకు ఒక 2 years వరకు ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. స్టిల్ ఆ ప్రాబ్లంతో తను ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం, ఎందుకంటే కంటిన్యూస్గా వచ్చేవన్నమాట. నేను చూశాను కంటిన్యూస్గా పక్కనే ఒక 5-10 times ఆ సౌండ్ ఒకటి. కొంతమందికి సౌండ్ రాకుండా కొంచెం బాగానే ఉంటుంది, తనకేంటంటే సౌండ్ కూడా ఇంకా. సో ఫైనల్గా ఎవరో ఒక డాక్టర్ విటమిన్ డి ఇంజెక్షన్ ఏదో సజెస్ట్ చేశారు. అది తీసుకున్నాక క్యూర్ అయిపోయింది. నాకు ఒక 3-4 days తర్వాత ఉంది. అంటే అది నిజంగా విటమిన్ డి ఇంపాక్ట్, లేకపోతే ప్రీవియస్గా తను తీసుకున్న కేర్ వల్ల ఆ టైంకి అది తగ్గిపోయిందా? అది చెప్పడం కష్టం. అంటే నేను డైరెక్ట్గా దాన్ని చూడకుండా డీల్ చేయకుండా చెప్పడం కష్టం ఎగ్జాక్ట్లీ తన కేసులో ఏమైంది అనేది. బట్ యూజువలీ అలా లౌడ్ బౌట్స్ ఆఫ్ వెల్చింగ్, సడన్గా వెంటనే చాలా ఎక్కువసార్లు రావడము. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ప్రెస్ చేస్తే బెల్చ్ రావడము. వాళ్ళు కొన్ని మాన్యువర్స్ చేస్తారన్నమాట. సమ్ టిపికల్ మాన్యువర్స్ చేసి అప్పటికప్పుడు వాళ్ళు క్రియేట్ చేసి చూపిస్తారు కూడా పేషెంట్స్ వచ్చి ఇలా వస్తుంది అని. సో వీళ్ళలో మోర్ దాన్ మన ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న కారణాలు కాకుండా ఇంకొక యాంగిల్ ఉంటుంది. దట్ ఈస్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ. అంటే కాన్షియస్గా ఉండొచ్చు, సబ్ కాన్షియస్గా ఉండొచ్చు. వాళ్ళకి తెలియని కూడా తెలియకపోవచ్చు వాళ్ళకి యాంగ్జైటీ కానీ హైపర్ సెన్సిటివిటీ ఉన్నట్టు. సో ఇలా సమ్ సైకోసోమాటిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మనం ఎంత గ్యాస్ట్రిక్ మెడికేషన్స్ ఇచ్చినా కూడా తగ్గవు. వాళ్ళకి నరాల సెన్సిటివిటీ తగ్గించే మెడికేషన్స్, న్యూరో మాడ్యులేటర్స్ అని అంటాం, అవి ఇచ్చిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. వాటికి వీటికి కనెక్షన్ ఉంటుందా సార్? డెఫినెట్గా మన గట్కి మన బ్రెయిన్కి చాలా స్ట్రాంగ్ 2-way రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే. అండ్ చాలా వరకు గట్ ఇష్యూస్ వల్ల బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఇష్యూస్ వల్ల గట్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ బర్బ్స్ రెగ్యులర్గా వస్తాయి సార్ కొంతమందికి, అది గుడ్డా బ్యాడా? లేకపోతే మీకు ఒకవేళ బర్బ్స్ ఒకేషనల్గా వస్తున్నాయి ఎప్పుడన్నా ఒకసారి, దానివల్ల మీకు ఇబ్బందికరంగా ఏం లేదు అంటే దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం.
ఇఫ్ ఇట్ ఈస్ ట్రబుల్సమ్, మీకు ఇబ్బంది కలిగిస్తుంది, ఎక్కువగా వస్తుంది అంటే మీరు వచ్చి మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని సంప్రదించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి అనేవి ఇందాక చెప్పినట్టు డిస్కస్ చేసి, ఒకవేళ దాంతో కూడా తగ్గట్లేదు అంటే మన మెడిసిన్స్, దాంతో కూడా తగ్గట్లేదు అంటే ఎండోస్కోపీ కానీ బ్రెత్ టెస్ట్ కానీ చేసి లోతుగా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకున్న అవసరాన్ని బట్టి. ఇప్పుడు మామూలుగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఏంటి అంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇవి రెగ్యులర్‌గా రాస్తుంటారు. ఈ ఎండోస్కోపీ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అంటే హెల్తీ పర్సన్ ఓకే. తను హెల్తీగా ఉన్న వాళ్ళు చేయించుకోవడానికి ఉంటుందా? చేయించుకోవచ్చా? యాహ్! ఎండోస్కోపీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ట్యూబ్‌తోని ఒక 1 సెంటీమీటర్ కూడా ఉండదు దాని థిక్‌నెస్, ఫింగర్ లాగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఎలా అయితే ఫుడ్ మన తినే దారిలో వెళ్తుందో అదే దారిలో మేము ట్యూబ్ పంపిస్తాం. ఓకే. దాన్ని పంపించి ఒక 5 మినిట్స్‌లో లోపల స్టమక్ లోపల పొర ఎలా ఉంది, అది వేరే ఏ స్కాన్‌లో కూడా తెలీదు, సిటీ కానీ అల్ట్రాసౌండ్‌లో. ఆ పొర ఎలా ఉంది, దాంట్లో ఏమన్నా అల్సర్ ఉందా, దాంట్లో ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఎరోజన్స్ ఉన్నాయా, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఏమైనా ఉందా, హర్నియా ఏమైనా ఉందా, హైటస్ హర్నియా, వాల్వ్ ఎలా ఉంది ఫుడ్ పైప్కి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఎండోస్కోపీ ద్వారా తెలుస్తుంది. నోటి ద్వారా పంపించి చేస్తాము. 2 రకాలుగా చేయొచ్చు, లోకల్ అనస్థీషియా లేకపోతే నార్మల్ అనస్థీషియా, సెడేషన్. లోకల్ అంటే ఏంటంటే పేషెంట్ మేల్కుగానే ఉంటారు, స్ప్రే చేస్తాం. జైలోకేన్ స్ప్రే చేస్తే గొంతులో కొంచెం చేదు లిక్విడ్, దానివల్ల గొంతు అనేది నంబ్ అయిపోతుంది. సో మీకు ఆ సెన్సేషన్స్ తగ్గుతాయి. మామూలుగా మనం ఫింగర్ పెట్టగానే వాంతి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా, గ్యాగ్ రిఫ్లెక్స్, అది తగ్గిపోతుంది ఈ స్ప్రే వల్ల మనం పెట్టిన ట్యూబ్ అప్పుడు. సో దానివల్ల చాలామంది ఎండోస్కోపీ టాలరేట్ చేయగలుగుతారు సెడేషన్ తీసుకోకుండా. కొంతమంది లేదు నాకు అసలు ఎటువంటి ఇబ్బంది డిస్కంఫర్ట్ ఉండద్దు అనుకుంటే మనం ఐవీ క్యాన్లో పెట్టి కొంచెం ఇంజెక్షన్ ఇస్తాము, దానివల్ల కంప్లీట్గా పడుకుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. 5-10 మినిట్స్ ప్రొసీజర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మేలుకు వస్తుంది. సో ఇలా ఈ ఎండోస్కోపీ ప్రొసీజర్ అనేది సింపుల్, ఈజీ అండ్ భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఎండోస్కోపీ అంటే చాలా స్టిగ్మా ఉంటుంది, అయ్యో ఎండోస్కోపీ అమ్మో నా వాళ్ళు కాదు. సో అట్లాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ ఎండోస్కోపీ ఎవరు చేయించుకోవాలి మీరు అన్న ప్రశ్నకి వస్తే, సో నార్మల్గా అప్పర్ జిఐ ఎండోస్కోపీ ఈ ఏజ్ తర్వాత అందరూ చేసుకోండి అని రికమెండేషన్ ఇక్కడ లేదు. ఓకే సార్. ఓన్లీ మనకి జపాన్లో తీసుకుంటే గ్యాస్ట్రిక్ అండ్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ వాళ్ళకి రికమెండేషన్స్ ఉన్నాయి, సర్టన్ ఏజ్ తర్వాత వాళ్ళందరూ ఎండోస్కోపీ చేయించుకుంటారు టు డిటెక్ట్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్. క్యాన్సర్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళు చేస్తారు. అది ఇండియాలో మనం రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే మన క్యాన్సర్స్ తక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఎవరికి మనం ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తామంటే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఆర్ ఫుడ్ పైప్ ఇసోఫేజియల్ క్యాన్సర్ ఉందో, సపోజ్ మీ ఇంట్లో మీ పేరెంట్స్కి కానీ మీ సిబ్లింగ్స్ కానీ ఎవరికైనా ఎర్లీ ఏజ్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ రిలేటివ్కి ఎప్పుడు వచ్చిందో దానికన్నా 5 years కన్నా ముందే ఎండోస్కోపీ సర్వేలెన్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే ఈ ఎండోస్కోపీలో కూడా హెరిడిటరీ ఉంటుందా సార్? అంటే మన క్యాన్సర్స్కి హెరిడిటరీ ఉంటుంది కదా. ఓకే. సో అట్లా మీ ఫ్యామిలీలో ఒకవేళ క్యాన్సర్ ఉంది అంటే ఆ పర్టికులర్ ఆర్గన్కి మీకు ఆ పర్టికులర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ వేరే వాళ్ళకన్నా కొంచెం పెరుగుతుంది. ఓకే. ఓకే. సో అండ్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, లైక్ లించ్ సిండ్రోమ్ అని, కొన్ని ఫ్యాప్ సిండ్రోమ్ అని, అట్లా కొన్ని పాలిపోసిస్ సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే తరచుగా పాలిప్స్ వస్తూ ఉంటే ఆ పాలిప్స్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి స్క్రీనింగ్ ఇంటర్వెల్స్ ప్రోటోకాల్ ఉంటుంది, అది ఫాలో అవుతాం. ఇది గ్యాస్ట్రోస్కోపీ గురించి. ఓకేనా. గ్యాస్ట్రోస్కోపీ అంటే ఎండోస్కోపీ, అప్పర్ జిఐ ఎండోస్కోపీ. ఇదే కాకుండా నార్మల్గా మనం ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే ఈ కడుపులో ఉబ్బరము, మంట, యాసిడ్ రిఫ్లక్స్, తగ్గకపోవడము, తర్వాత కడుపులో నొప్పి కానీ, అల్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఇలా ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే లైఫ్ స్టైల్ చేంజెస్ మందులతో తగ్గట్లేదు అనుకుంటే ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాం. లేదా ఎవరికైతే మనకి హై రిస్క్ సిమ్టమ్స్ ఉంటాయి, హై రిస్క్ అంటే మనకి తెలియకుండా బరువు ఎక్కువ తగ్గిపోవడం, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, అన్ఇంటెన్షనల్, కావాలని కాకుండా వెయిట్ లాస్ విపరీతంగా అయిపోతున్నా అంటే భయపడాల్సిన అవసరం ఉంటుంది, చెక్ చేయాలి ఏంటి కారణం అని.
వెయిట్ లాస్. వెయిట్ లాస్, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉండి మామూలు గ్యాస్ట్రిక్ సిమ్టమ్సే తీసుకుంటే తన కంట్రోల్ అవుతుందని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మేము అడిగేవి ఈ 4-5 థింగ్స్ ఉంటాయి. ఇవి ఉంటే మాత్రం వెంటనే మనం ఎండోస్కోపీ చేస్తాం. అంటే మామూలుగా వెయిట్ గెయిన్ అయితే మిమ్మల్ని కన్సల్ట్ అవుతాం కదా సార్, వెయిట్ లాస్కి కూడా అని. వెయిట్ లాస్ ఈజ్ అ సైన్ దట్ దెర్ ఇస్ సంథింగ్ సీరియస్ గోయింగ్ ఆన్. వెయిట్ లాస్ అవుతుంది అంటే వాట్ ఈస్ ద రీజన్? సో వెయిట్ లాస్కి మన క్యాన్సర్ ఉందా అని ఒకటి, పెద్ద ఏజ్ వాళ్ళు, రీసెంట్గా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అంటే మాకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏమైనా క్యాన్సర్ ఏమైనా ఉందా అనేది ఎర్లీ స్టేజ్లో కనిపెట్టాలి కదా. అవును సార్. అదే కాకుండా బ్లడ్ వామిటింగ్ వస్తే ఆబ్వియస్లీ ఏమైనా అల్సర్ ఉందా, క్యాన్సర్ ఉందా, సీరియస్. అదే అట్లాంటిదే మింగడానికి ఇబ్బంది అంటే స్వాలోయింగ్ డిఫికల్టీ ఉంటే డెఫినెట్గా ఎండోస్కోపీ చేయాలి. అదే కాకుండా బ్లాక్ మోషన్స్ ఒకవేళ బ్లాక్గా వస్తున్నాయంటే, ఇప్పుడు బ్లడ్ వామిటింగ్ అంటే చాలా మేజర్ బ్లీడింగ్ అయితే బ్లడ్ వామిట్ అవుతుంది. మైనర్ బ్లీడింగ్ అయిందనుకోండి, మైనర్ అంటే ఇంపార్టెంట్ బ్లీడింగ్ బట్ చాలామంది ఇగ్నోర్ చేయొచ్చు. మోషన్ బ్లాక్ కలర్గా అవుతుంది, బ్లడ్ అనేది కిందికి వెళ్ళేంత వరకు అది బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది. యాసిడ్ దాని మీద యాక్ట్ చేసి బ్లడ్ని రెడ్ అని బ్లాక్ అయిపోతుంది. సో మోషన్ బ్లాక్గా వచ్చినా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ దెర్ ఈస్ బ్లీడింగ్ గోయింగ్ ఆన్. వెంటనే వచ్చి ఎండోస్కోపీ చేసి ఆ బ్లీడింగ్ సోర్స్ కనిపెట్టి దాన్ని స్టాప్ చేయాలి. సో అండ్ మనకి అనీమియా, ఇందాక చెప్పినట్టు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఉమెన్లో ఒకవేళ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లేదా సమ్ నోన్ అంటే మనకి తెలుసు ఈ పర్టికులర్ రీజన్ వల్ల వీళ్ళకి అనీమియా ఉందని తెలిస్తే ఓకే. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే కారణం లేకుండా వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే మనకి ఏదో ఒక కండిషన్ లోపల ఉంది, దాని నుంచి క్రానిక్గా బ్లడ్ లాస్ అవుతుంది అనే ఒక ఇండికేషన్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా ఎండోస్కోపీకి ఒక ఇండికేషన్. ఓకే. సో ఎండోస్కోపీతో పాటు అందులో ఒకవేళ కాజ్ తెలియకపోతే కొలనోస్కోపీ కూడా. సో ఇవన్నీ కారణాలకి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఎండోస్కోపీ వల్ల మనకి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ఎర్లీ స్టేజ్లో కనిపెట్టవచ్చు ప్రాబ్లమ్స్ని, బెనిఫిటే ఉంటుంది తప్ప నష్టమేం లేదు. ప్రైస్ ఎలా ఉంటుంది సార్? రీజనబుల్? ఎండోస్కోపీ అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదండి. సో మీరు సెంటర్ టు సెంటర్ వేరీ అవుతుంది కానీ యూజువలీ 3,000 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది. అండ్ అసలు కాస్ట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. మోర్ ఇంపార్టెంట్లీ రిస్క్స్ ఏమైనా ఉన్నాయా? పేషెంట్స్ భయపడేది ఏంటంటే మా డాక్టర్ మాకు ఎండోస్కోపీ అడ్వైస్ చేశారు కానీ అమ్మో నాకు భయం అవుతుంది అది తీసుకుంటే. సో మెయిన్ ఫోబియా ఏంటంటే అది వేసుకోవడం వల్ల ఏమైనా నష్టం అవుతుందా? ఒక చిన్న ఫ్లెక్సిబుల్ ట్యూబ్ మనం వెళ్ళే దారిలోనే వెళ్తుంది, వెళ్ళి దాంట్లో మనం చేసేది ఏం లేదు, కటింగ్ లేదు, ఒక రిస్క్ అనేది. స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాలా సార్? కేర్ అంటే ఇప్పుడు ఎండోస్కోపీ ఫినిష్ అవుతుంది కదా సార్, అయ్యాక స్పెషల్గా కేర్ ఏమైనా తీసుకోవాలా? సో యా అదే చెప్తున్నా. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రిస్క్ అనేది అబ్సల్యూట్లీ నో రిస్క్. వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ఎండోస్కోపీలో రిస్క్ అనేది హార్డ్లీ ఎనీ రిస్క్. మీకు ఏదో కాంప్లికేషన్ అవుతుందనో లేకపోతే ఏదో ఇంకేదన్నా ప్రాబ్లం అవుతుందనే ఆస్కారం చాలా చాలా తక్కువ. మేము అపోలోలో ఆల్మోస్ట్ 30-40 కేసెస్ ఎవ్రీడే చేస్తాం ఆన్ ఏ డైలీ బేసిస్. మాకు అసలు కాంప్లికేషన్ అనేది తెలియదు ఎన్ని ఏళ్ళుగా. రేర్లీ ఎనీ కాంప్లికేషన్. సింపుల్ డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ వల్ల కాంప్లికేషన్ అనేది పాసిబుల్ కాదు. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఇబ్బంది లేకుండా మత్తిచ్చి కూడా చేయొచ్చు. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కేర్ ఏం తీసుకోవాలని. యూజువలీ మత్తు ఇచ్చిన తర్వాత ఆ రోజు ఏ అనస్థీషియా ప్రొసీజర్ చేసినా ఆ రోజు మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఓకే. మీరు అవేక్ అయిపోతారు, మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ రికవర్ అయిపోతున్నాయి, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్. మీకు ఒకవేళ అనస్థీషియాలో ఎండోస్కోపీ చేయాలనుకుంటే ఒక పర్సన్ తీసుకొని రండి అండ్ టు బీ విత్ యూ ఫర్ పోస్ట్ ప్రొసీజర్. అండ్ ఎండోస్కోపీ అయిపోయిన తర్వాత వెంటనే మేము ఫుడ్ అలో చేయము. ఒకవేళ లోకల్ స్ప్రే తీసుకున్నారనుకోండి, అనస్థీషియా కాకుండా స్ప్రే తీసుకున్న వాళ్ళకి ఒక 15 minutes to 30 minutes వరకు గ్యాప్ ఇచ్చి ఫుడ్ అలో చేస్తాం. ఎందుకంటే అప్పుడు థ్రోట్ నమ్ము ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకుంటే కొంచెం ఆస్పిరేషన్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో వెంటనే అలో చేయము. అండ్ ఎండోస్కోపీ చేసే ముందు మీరు ఇంకొన్ని కేర్ ఏం తీసుకోవాలంటే డెంచర్స్ ఏమైనా ఉంటే ఆ డెంచర్స్ అనేవి మనం తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఇన్ఫార్మ్ చేయాలి మీ డాక్టర్కి, డెంచర్స్ ఉన్నాయి సో అవి తీయాలని. ఒక్కొక్కసారి అవి మైగ్రేట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద స్మాల్ స్టెప్స్. అండ్ ఏమన్నా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మీ రిలవెంట్ డాక్టర్తోని పర్మిషన్ తీసుకోవాలి, క్లియరెన్స్ తీసుకోవాలి. ఎండోస్కోపీ ప్రొసీజర్కి ఏ అనస్థీషియా ప్రొసీజర్కైనా
దీస్ ఆర్ ద రొటీన్ థింగ్స్. బ్లడ్ థిన్నర్స్ ఒకవేళ మీరు వాడుతున్నట్టయితే రొటీన్ ఎండోస్కోపీకి మీరు బ్లడ్ థిన్నర్స్ ఆపాల్సిన అవసరం లేదు. బట్ ఏమైనా బ్లీడింగ్ సస్పెక్ట్ చేసినా, బయాప్సీస్ తీసేటప్పుడు కొంచెం బ్లడ్ థిన్నర్స్ అనేవి మేము టెంపరరీగా ఆపి చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు ఎండోస్కోపీకి కడుపు నొప్పి ఒకటి రీజన్ అని చెప్పారు. ఒక సైన్ అని. ఇప్పుడు కడుపు నొప్పి చాలా రకాలుగా ఉంటుంది సార్. అందరూ కడుపు నొప్పి అంటారు కానీ కంప్లీట్‌లీ డిఫరెంట్ టైప్స్. కడుపు నొప్పిలో రకాలు ఏముంటాయి? ఎలా తెలుసుకోవాలి సార్? సో కడుపు నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ మా దగ్గరికి వచ్చే వాళ్ళలో. హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ రీజన్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మెయిన్గా కారణాలు ఏముంటాయంటే, సడన్గా వచ్చిందనుకోండి కడుపు నొప్పి, తీవ్రంగా వచ్చిందనుకోండి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ కింద భాగంలో వస్తే అపెండిసైటిస్ ఉండే అవకాశం ఉంటుంది. పై పొట్టలో వస్తే సడన్గా నొప్పి వస్తుంది అంటే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్లో వాపు. కానీ ఇంకా కామన్గా గ్యాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే, ఓకే. గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండడం వల్ల మోస్ట్లీ అప్పర్ అబ్డమెన్ అంటే బొడ్డు పైన కానీ, బొడ్డు పైన రైట్ సైడ్ లివర్ వైపు కానీ అక్కడ సడన్గా తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, లాయిన్ పెయిన్ అంటారు. సో ఆ బ్యాక్లో స్పైన్కి రెండు వైపులు రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఏదో ఒక సైడ్ మీకు ఏ సైడ్ స్టోన్ ఉందో దాన్ని బట్టి వస్తుంది. సో దీస్ ఆర్ ద కామన్ ఎమర్జెన్సీస్. సెంటర్లో చాలా తీవ్రమైన నొప్పి వచ్చింది, వాంతులు అవుతున్నాయి, కడుపు ఉబ్బిపోతుంది, మోషన్ పాస్ చేయట్లేదంటే ఇంటెస్టైన్లో అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా అనేది ఉంటుంది. ఇవి మెయిన్ కాజెస్. ఇంకా చాలా వేరే ఉంటాయి కానీ ఇవి సడన్ పెయిన్, ఎమర్జెన్సీ పెయిన్స్. ఇవి బాగా సడన్గా తీవ్రం. అదే కాకుండా దీర్ఘకాలికంగా నొప్పి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సో కామన్గా చాలా ఎక్కువ రోజుల నుంచి నొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళకి చూస్తాం అనమాట. అంటే అప్పర్ అబ్డమిన్లో ఉందా, రైట్ సైడ్ ఉందా. యూజువల్లీ వీళ్ళకు ఉండే కారణాలు ఏముంటాయంటే అల్సర్ డిసీజ్, గ్యాస్ట్రైటిస్ చాలా కామన్. కడుపులో లోపల పొరలో ఉన్న వాపు, చర్మం ఎలా అయితే రెడ్ అవుతుందో అలా లోపల పొరలో వాపై రెడ్ అవ్వడము, అక్కడ కొన్ని అల్సర్స్ ఫామ్ అవ్వడము, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండడం, దానివల్ల గ్యాస్ట్రైటిస్ వల్ల చాలామంది దీర్ఘకాలికంగా నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. అది కాకుండా అల్సర్, అది కాకుండా కొంతమందికి ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్లో ఇంపాక్ట్ అయ్యి ఆల్కహాలిక్ హెపటైటిస్ రావడం, జాండిస్, లేకపోతే లివర్ ఏ కారణం వల్ల అయినా అక్యూట్గా ఇంపాక్ట్ అవుతే వాపు వస్తే కొంతవరకు డిస్కంఫర్ట్, పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చిన్న పేగులో వాపులు కానీ, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఐబీడీ అలాంటి వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా కడుపులో నొప్పి, వాంతులు, ఫుడ్ తినలేకపోవడం, బరువు తగ్గిపోవడం, రక్తం తక్కువడం ఇలాంటి సిమ్టమ్స్తో వస్తారు. ఇంకా కామన్ ఏంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పెయిన్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్లీ వాళ్ళకి కాన్స్టిపేషన్ కానీ, డయేరియాతో కానీ ఏదో ఒక దాంతో ముడిపడి ఉంటుంది ఈ నొప్పి అనేది. కొంతమంది వింటుంటాం కదా సార్, మోషన్కి వెళ్ళే ముందు వాళ్ళకి పెయిన్ వస్తుంది అని ఆ పెయిన్ తర్వాతే వెళ్తారు. ఆ సైన్ దేనికి ఇండికేషన్? సో యూజువల్లీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద లక్షణం ఏంటంటే కడుపులో నొప్పి వస్తుంది, మోషన్ వెళ్ళిన తర్వాత రిలీవ్ అయిపోతుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఐబిఎస్ ఉండొచ్చు అని మనకు ఒక సంకేతం ఇస్తుంది. అట్లా ఈ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, మనకి గట్ సెన్సిటివ్ అయిపోతుంది. సో ఇవి అన్ని రకరకాల కారణాలు. సో మనం పేషెంట్ వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది, ఎన్ని రోజుల నుంచి వస్తుంది, డీటెయిల్ హిస్టరీ తీసుకోవడము, వాళ్ళని ఎగ్జామిన్ చేయడం వల్ల ప్రాబబుల్ రీజన్ ఏ దాని వల్ల ఏంటది అని మనం ఒక అంచనా వేసి మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్కహాల్ తాగితే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది డైజెస్టివ్ ట్రాక్, అది ఓకే. స్మోకింగ్ ఇంపాక్ట్ ఉంటుందా? ఎస్, డెఫినెట్గా. స్మోకింగ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా యాజ్ అ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ మాకు ఉండే ప్రాబ్లం ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని ఉంటుంది. ప్యాంక్రియాస్ ఒకవేళ ష్రింక్ అయిపోయి దాంట్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం అట్లాంటి వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ రావడానికి కానీ ప్యాంక్రియాటైటిస్ క్రానిక్, తర్వాత మళ్ళీ అటాక్స్ రావడానికి కానీ స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ కాజ్. అదే కాకుండా స్మోకింగ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ కాజ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్ కాజ్. సో స్మోకింగ్ అదే కాకుండా మల్టిపుల్ క్యాన్సర్స్కి, గట్ హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే. సో వీ వుడ్ స్ట్రాంగ్లీ డిస్కరేజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. మన WHO చెప్పింది నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ సేఫ్. లివర్ని డ్యామేజ్ చేస్తుంది అందరికీ తెలుసు, బట్ సేఫ్ లిమిట్స్ అనేవి దే ఆర్ నాట్ వెరీ సేఫ్.
హ్మ్. సో ఏ లిమిట్ కూడా సేఫ్ కాదు. ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. అంత బెటర్. అసలు కంప్లీట్‌గా మానేస్తే చాలా చాలా బెటర్. బెటర్. తర్వాత ఇన్ని దానివల్ల టెన్షన్స్ ఉపయోగం పడాల్సిన ఏముంది? అంటే అవసరం దేర్ ఏం దేర్ లేదు కదా దేర్ ఇస్ నో అసలు. బెనిఫిట్. హ్మ్. దేర్ ఇస్ నో బెనిఫిట్. ఏంటి అంటే దాంట్లో ఏమైనా అదొక న్యూట్రియంట్ వాల్యూ ఆ! ఉందా? లేకపోతే జస్ట్ ఫర్ రీక్రియేషన్ అండ్ ఇట్స్ ఏదో యాస్ అలా గుడ్ యాస్ ఫీల్ డ్రగ్స్. అవుతారు సార్ ఎడిక్షన్ లాగా దానివల్ల రిలాక్సేషన్ ఉపయోగం లేదు. వస్తుంది అని. కానీ అదంతా వేరే చాలా ఉన్నాయి ఆప్షనల్ మనకి. మ్యూజిక్ ఉంది, డాన్స్ ఉంది, ఏవేవో ఉన్నాయి. కానీ ఎవ్వరు అది యాక్సెప్ట్ చెయ్యరు. ఇదొక సాకనమాట ఇంకా కంటిన్యూ చేయడానికి అంతే. గవర్నమెంట్‌కి రెవెన్యూ వస్తుంది. దాని మీద బ్యాన్ చేయట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫ్లరిషింగ్ అంతే. బిగ్గెస్ట్ ఇన్‌కమ్ అంటే అదొక్కటే ఇప్పుడు. ఆల్కహాల్ లాబీ అండి అంతే. లాబీ వల్ల అది అట్లా పెరిగిపోయింది. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయింది. జనాలు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు అండ్ దే మేక్ పియర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ద పియర్స్ టు కన్జ్యూమ్ మోర్ అండ్ మోర్. అదొక కల్చర్ అండ్ యాక్సెప్టెడ్ నార్మ్ అయిపోయింది. సో దట్స్ బికమ్ అంటే కల్చరల్ నార్మ్. నేను విన్నాను మామూలుగా తాగకపోతే కూడా అదేదో తప్పు చేసినట్టు యాహ్! చూసేవాళ్ళు గూడా చూసేస్తారు. ఏదో అన్నారు. పాపం చేసినట్టు నేనొక చూస్తారు. మాట్లాడుకుంటుంటే విన్నాను గ్రూప్ యాహ్! ఆఫ్ యాహ్! పీపుల్. సో అది కూడా ఏదో దట్స్ బికమ్ సైన్ ఆఫ్ సోషల్ స్టేటస్ గానీ, లేకపోతే అలా తీసుకోకపోతే మనం గ్రూప్‌లోంచి కొంచెం మనల్ని సెపరేట్ చేయడం గానీ, ఇలాంటి డిస్క్రిమినేషన్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఇట్స్ వెరీ రాంగ్ బిహేవియర్ అండ్ వెరీ వెరీ రాంగ్ బిహేవియర్. ఈవెన్ అంతెందుకు డాక్టర్సే అండి. డాక్టర్స్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ ఆల్కహాల్. చెప్పేవాళ్ళు కూడా డాక్టర్ కమ్యూనిటీలోనే ఉన్నారు. అండ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్ I don't know what is the reason, but it has become like as a disease. Alcoholism is a disease. ఇంకొకటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫాట్స్. ఈ ఫాట్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. కొంతమంది ఏంటి అంటే మెంటల్‌గా బాగా బ్యాడ్‌గా కూడా ఫీల్ అయిపోతాం ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒకటుంటుంది కదా సార్ కామన్ సైన్ ఫాట్స్ రాగానే నవ్వడము, జోక్స్ ఏసుకోవడం అలా. అది అసలు యాక్చువల్‌గా ఈ ఫాట్స్ అనేవి ఎందుకొస్తాయి? ఇంకా కొంతమందికి ఇంకా బ్యాడ్ స్మెల్స్ కూడా వస్తుంటాయి. అసలు రీజన్ ఏంటి? ఇవి తగ్గించుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు గదా! ఇలా అందుకని. ఇంకా సౌండ్ సౌండ్ గూడా వస్తుంది. సో, అందుకని. సో ఫార్ట్స్ అంటే మనం మెడికల్ లాంగ్వేజ్లో ఫ్లెటులెన్స్ అంటాం. అంటే ఫ్లేటస్ అంటే మన కింద నుంచి పాస్ చేసే మలద్వార నుంచి పాస్ చేసే గ్యాస్ని ఫ్లేటస్ అంటాము. ఎక్కువగా దాన్ని రావడాన్ని ఫ్లెటులెన్స్ అంటాం. ఎక్సెసివ్ ఫ్లెటులెన్స్. యూజువల్లీ నార్మల్గా ఏమవుతుందంటే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఇందాక డిస్కస్ చేసినట్టు అవి మన ఉన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మెటబాలిజం. మెటబాలిజం. సో దాంట్లో రకరకాల గ్యాసెస్ వస్తాయి. మీథేన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ అట్లాంటి చాలా గ్యాసెస్ వస్తాయి. అందులో కొన్ని గ్యాసెస్ ఆర్ మోర్ ఫౌల్ స్మెల్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రాటన్ ఎగ్ స్మెల్ కానీ అట్లాంటివి. సో ఈ ఎక్సెస్గా గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి అంటే మనం తీసుకునే డైట్ అండ్ కడుపులో ఉన్న బ్యాక్టీరియా ఇవే రెండే కదా. ఆ ఫుడ్ మెటీరియల్ అండ్ బ్యాక్టీరియా యాక్ట్ చేసిన విధానము. మూడవది ఏంటంటే ఎంతసేపు ఉంటుంది అనేది మొటిలిటీ. కొంతమందికి మూమెంట్ తక్కువ అవుతుంది పేగులలో. సో ఈ 3 కారణాలుగా డివైడ్ చేస్తాం రీజన్స్. ఓకే. సో ఈదర్ మీరు తీసుకునే ఫుడ్ క్వాలిటీ బాలేదు, లేదా మీ గట్లో బ్యాక్టీరియా క్వాలిటీ బాలేదు, లేదా మీ గట్ మొటిలిటీ బాలేదు, పేగుల కదలిక బాలేదు. మేము ఇచ్చే అడ్వైస్ కానీ మెడిసిన్స్ కూడా ఈ మూడింటిని టార్గెట్ చేస్తూ ఇస్తాం. ఓకే. సో ఇంకా కాజెస్ ఏమై ఉంటాయంటే వీళ్ళలో ఈదర్ మీకు ఏమైనా పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు వస్తున్నాయో గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్లటులెన్స్, బ్లోటింగ్, డైరియా రావచ్చు. వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా అనేది ఒకటి ఆలోచించాలి. అది ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి కొంచెం మనం డైరీ ప్రొడక్ట్స్ ఆపేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అందుకని కామన్ ఏముంటుందంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, బయట ఫుడ్, డీప్ ఫ్రైడ్, ఫ్యాటీ మీట్ అండ్ సల్ఫర్ కంటైనింగ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడటము, క్యాబేజ్, బ్రోకోలీ ఇందాక నేను చెప్పినట్టు గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అన్నాను కదా. సో దీస్ ఆర్ ద ఫుడ్స్ విచ్ విల్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్. సో మీరేమన్నా మీట్, నాన్ వెజ్ ఎక్కువ తినడము, వెజిటబుల్స్ సరిగ్గా లేకపోవడం, లేదా ఈ మన క్యాబేజ్, బ్రోకోలీ, కాలీఫ్లవర్ లాంటివి, డీప్ ఫ్రై ఐటమ్స్, బజ్జీలు, శనగపిండి ఇవి. సో అది కాకుండా ఇంకా పప్పు, సాంబారు ఎక్కువ, దాల్ ఎక్కువ హై ప్రోటీన్. అండ్ సడన్గా ఈ జిమ్ ఫ్రీక్స్ ఉంటారు కదా, వీళ్ళు జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా హై ప్రోటీన్ తీసుకోవాలని చెప్పి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ హై ప్రోటీన్ కోసం లాట్ ఆఫ్ చికెన్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లటులెన్స్.
సో, అందుకని డైట్ విషయంలో మేము ఇచ్చే అడ్వైస్ ఏందంటే ఎస్పెషల్లీ ఫ్లట్లెన్స్ ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ కంటెంట్‌ని సడెన్‌గా పెంచుకోకుండా గ్రాడ్యుయల్‌గా పెంచుకోండి. బాడీ అడాప్ట్ అవ్వడానికి టైం ఇవ్వండి. తర్వాత ఆహ్, వాటర్ ఎక్కువ తాగండి, ఫైబర్ ఎక్కువ తాగండి, గట్ బ్యాక్టీరియల్ ఇంబాలెన్స్‌ని తగ్గించుకోండి న్యాచురల్‌గా. ఎక్సర్సైజ్ చేయండి, పేగుల కదలిక పెంచుకునేలా చేయండి. ఇంకొక మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే కాన్‌స్టిపేషన్, మలబద్ధకం. కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమవుతదంటే మోషన్ అనేది పెద్ద పేగులో ఉండిపోవడం వల్ల ఎక్కువ టైమ్ డ్యూరేషన్, మోర్ అమౌంట్ ఆఫ్ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడానికి టైం ఉంటది. సో, ఫౌల్ స్మెల్లింగ్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్‌కి వచ్చేటప్పటికి ఎక్కువ స్టూల్ ఫార్మేషన్ అవుతుంది. అక్కడ కాన్‌స్టిపేషన్ క్లియర్‌గా సరిగ్గా లేకపోతే అప్పుడు ఈ ఫౌల్ స్మెల్లింగ్ గ్యాస్ వచ్చే అవకాశం ఉంటది. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ సల్ఫర్ కంటైనింగ్ ఆనియన్, గార్లిక్, డీప్ ఫ్రైడ్ అండ్ ఇవన్నీ. సో, దీస్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ దే షుడ్ టేక్ టు రెడ్యూస్. ఈ వీటితోని కూడా తగ్గట్లేదు అంటే మేము ఇంకా టెస్ట్ చేసి మెడికేషన్స్ అడ్వైస్ చేస్తాం. ప్రోబయోటిక్స్ కానీ, గట్ బ్యాక్టీరియల్ ఇంబాలెన్స్ తగ్గించడం, కాన్‌స్టిపేషన్‌కి ట్రీట్మెంట్, లాక్టోజ్ ఇంటాలరెన్స్ కానీ, ఏమైనా ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయడం, ఇవన్నీ చూస్తాం. ఈ రీజన్‌తో మిమ్మల్ని కన్సల్ట్ అయిన వాళ్ళు ఉన్నారా సార్? ఓహ్! యెస్. చాలా ఆన్ ఎ డే టు డే బేసిస్. యాహ్! ఫ్లట్లెన్స్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కంప్లెయింట్. ఓకే. అంటే నేనెప్పుడూ జస్ట్ తెలుసు. కానీ ఈ రీజన్‌తో సో, కన్సల్ట్ చాలా మందికి ఏంటంటే ఇది మనం ఏం చేయలేమేమో, దీనికి ఏం ట్రీట్మెంట్ ఉండదేమో అనుకుంటాం కదా సార్. అనుకోని అలా ఉంటారు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఆ ఒక్క రీజన్ ఓకే. కోసం అనే కాకుండా కూడా ఆ ఒక్క రీజన్ కోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓహ్! దాంతో పాటు కడుపులో బ్లోటింగ్ కానీ, ఇండైజెషన్, ఉబ్బరము, ఈ ప్రాబ్లమ్‌తో వస్తారు. వచ్చిన వాళ్ళకి ఈ ఫ్లట్లెన్స్ కూడా కామన్‌గా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఈ మంట అయితే తగ్గింది కానీ డాక్టర్ గారు కింద నుంచి గ్యాస్ మాత్రం చాలా విపరీతంగా వస్తుంది. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వండి అంటారు. సో, అప్పుడు మేము ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్. చెప్పుకోలేని యాహ్! సో, చాలా ఎంబారసింగ్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. నిజంగా సార్. ఇలాంటివి చాలా కష్టం. మీతోనే ఓపెన్ అవుతారా సార్? డెఫినెట్‌గా ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మీరప్పుడు నవ్వకుండా ఉంటారా సార్? మాకింకా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ మీకు అలవాటయిపోయిందేమో. వి లుక్ అట్ ఇట్ యాస్ ఎ మెడికల్ ప్రాబ్లమ్ అండ్ దానికి కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంది అంతవరకు. సో, వీటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. డెఫినెట్‌గా. ట్రీట్మెంట్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయా సార్? సో, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద కాజ్. ఓకే. పర్మనెంట్ అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్‌లో లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకోవడమే. వాళ్ళు ఒకవేళ చెప్పిన డైటరీ ప్రికాషన్స్ బాగా పాటిస్తే మెడికేషన్స్ కూడా అవసరం ఉండదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్. డైట్ అండ్ లైఫ్ స్టైల్. మెజారిటీ ఆఫ్ గట్ ప్రాబ్లమ్స్ ఆర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ డ్రివెన్. ఇంకొకటి మీరు ఇంతకుముందు అన్నారు న్యూరోకి అండ్ న్యూరోలాజికల్ అండ్ గట్ హెల్త్ చాలా రిలేటెడ్ అని చెప్పారు. ఇప్పుడు స్ట్రెస్ వల్ల డైజెషన్ ఇంపాక్ట్ ఉంటుందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కువగా మా పేషెంట్స్ వచ్చేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్‌తోనే, ఐబిఎస్. వీళ్ళకేంటంటే పేగులు చాలా సెన్సిటివ్ అయిపోతాయి. దీన్ని డిజార్డర్ ఆఫ్ గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అంటాం. యూజువల్లీ వీళ్ళకి ఏమవుతుందంటే ఎన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మల్ ఉంటాయి. వీళ్ళ కాన్‌స్టిపేషనో, డయేరియానో, కడుపు నొప్పో, ఇండైజెషనో, బ్లోటింగ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వే అవ్వవు. వాళ్ళు కాన్స్టెంట్లీ డిసప్పాయింటెడ్ ఉంటారు. డాక్టర్స్ మారుస్తూ ఉంటారు, టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. మెడిసిన్స్ తీసుకున్న కొన్ని రోజులు బాగుంది, తర్వాత మళ్ళీ యథావిధిగా వచ్చిందని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళలో ఉన్న ప్రాబ్లం అనేది మన కడుపులో ఉన్న అవయవాల్లో కాదు, దానికి సప్లై చేసే నరాలలో, ఆ బ్రెయిన్‌కి ఇంటెస్టైన్స్‌కి మధ్య ఉన్న కనెక్షన్‌లో ఉన్న ప్రాబ్లం వల్ల వీళ్ళకి ఐబిఎస్ అనేది ఎప్పటికీ తగ్గట్లేదు. ఓకే. సో, ఐబిఎస్‌ని మనము కంట్రోల్ చేయగలుగుతాం చాలా స్ట్రాటజీస్తోని. బట్ కంప్లీట్‌గా క్యూర్ చేయడం అనేది పాసిబుల్ వేరే కండిషన్స్ లాగా పాసిబుల్ కాకపోవచ్చు. సో, ఈ బ్రెయిన్ గట్ కనెక్షన్ ఎలా ఉంటుందంటే మామూలు డయేరియానో, ఇన్ఫెక్షన్సో ఏమైనా అయినప్పుడు మోషన్స్ అయిపోతాయి. కానీ కొంతమందిలో స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో ఆ గట్ నర్వ్స్ అనేవి సెన్సిటివ్ అయిపోతాయి. సో, వీళ్ళకి ఏంటంటే తర్వాత ఉండే నార్మల్ ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ కానీ, జ్యూసెస్ సెక్రీషన్ కానీ, మైల్డ్ డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ మనకి ఏవైతే నార్మల్‌గా అనిపిస్తాయో వాళ్ళకి బ్రెయిన్‌కి ఎగ్జాజరేటెడ్‌గా సిగ్నల్ వెళ్తుంది. వాళ్ళకి అది పెయిన్ లాగానో లేకపోతే మోషన్ వెళ్ళాలనే అర్జెన్సీ లాగా అనిపించడం, వెంటనే తిన్న తర్వాత మోషన్‌కి వెళ్ళాలనిపించడం, వెళ్తేనేమో ఎక్కువ రాదు, కొంచెమే పాస్ చేస్తారు. వెళ్ళిన తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయిన ఫీలింగ్ రాకపోవడం,
సెన్స్ ఆఫ్ ఇన్‌కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటాం. ఫ్రీక్వెంట్ అర్జ్, తిన్న వెంటనే వెళ్ళడాన్ని ఇంక్రీజ్డ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. ఇవన్నీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. అండ్ ఇవి ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో అప్పుడు వస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు భయపడతారు, ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది పడతారు, బస్సులో వెళ్ళరు. అసలు బయటికి ఎంత సివియర్గా ఉందంటే ఐబిఎస్, డైరియా వాళ్ళ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఎంత బాధిస్తుంటే దే ఆర్ రెస్ట్రిక్టెడ్ దెమ్సెల్వ్స్ టు హోమ్. కొంతమంది ఐబిఎస్ ఉన్న వాళ్ళైతే అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఈ సిమ్టమ్ వల్ల, ఎక్కువ వాళ్ళు బయటకి వెళ్ళలేకపోవడం, రోజుకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు మోషన్కి వెళ్ళాల్సిన అవసరం, ఎక్కడైనా బయటికి వెళ్తే ఎంబారసింగ్ సిచ్యువేషన్ వెతుక్కోవడం. సో పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారు. దానివల్ల ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ, లోన్లీనెస్, డిప్రెషన్, ఆ డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల ఇంకా మన ఈ గట్ సిమ్టమ్ పెరగడం. సో ఒక విషియస్ సైకిల్ అయిపోతుంది. మన కడుపులో ఉన్న సిమ్టమ్స్ వల్ల బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది, ఇంకా యాంగ్జైటీ, ఆ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల ఇంకా సెన్సిటివ్ అయ్యి ఇంకా సిమ్టమ్స్ పెరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ అ విషియస్ సైకిల్. ఓకే. వీళ్ళు ఇంకా స్టిగ్మా ఉంటుంది వీళ్ళకి. సైకాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళాలంటే చాలా స్టిగ్మా ఉంటుంది. అండ్ చాలామంది పేషెంట్స్ నాకేం మెంటల్ లేదు, నేను ఎందుకు వెళ్ళాలి అంటారు. సో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని ఒక మెడికల్ ప్రాబ్లం లాగా రికగ్నైజ్ చేయరు చాలామంది. చాలామంది హై పర్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఉంటారు, ప్రొడక్టివ్ పీపుల్, వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ కార్పొరేట్ పొజిషన్లో, హై పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళు ఉన్న హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా ఈ ఐబిఎస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద గట్ అండ్ బ్రెయిన్. సొల్యూషన్స్ ఉంటాయా సార్? డెఫినెట్గా. బట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ లైక్ ఒక నెల ట్రీట్మెంట్ తీసుకొని, కోర్స్ లాగా తీసుకొని ఇంకా పర్మనెంట్గా నాకు లైఫ్ లాంగ్ రాకుండా ఉండాలి అని గ్యారంటీ మాత్రం ఒకరు ఇవ్వలేరు. బట్ వీ కెన్ మేక్ చేంజెస్. స్ట్రెస్, యాంగ్జైటీని ఫస్ట్ తగ్గించాలి, గట్ని తరోగా ఎవాల్యుయేట్ చేయాలి. ఏమైనా ఇంటాలరెన్స్ ఉందా, గ్లూటెన్, వీట్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా, లాక్టోస్, డైరీ ప్రొడక్ట్స్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా, డైటరీ చేంజెస్ ఏమైనా చేయాలా, వీళ్ళ డైట్ ఎట్లా ఉంది. తర్వాత మాల్ అబ్జార్ప్షన్ అంటే ఫుడ్ తిన్నది అబ్జార్బ్ సరిగ్గా కాకపోవడం వల్ల డైరియా, అట్లా ఏమైనా ఉన్నాయా. ఐబిఎస్ కంటూ ఒక పర్టికులర్ టెస్ట్ లేదండి, ఇది చేస్తే ఇది ఐబిఎస్ కన్ఫర్మ్డ్ అని చెప్పడానికి. సో మనం వేరే అన్ని టెస్టులు చేసి ఆర్గానిక్ అంటే వేరే డిసీజెస్ని రూల్ అవుట్ చేసుకొని ఇది ఐబిఎస్ అని నిర్ధారిస్తాం. సో వాళ్ళకి ఎండోస్కోపీలో కూడా నార్మల్ ఎండోస్కోపీ కాదు, డియోడినంలో బయాప్సీ తీసుకోవడం, ఎవరికైతే మాకు డౌట్ ఉంటుందో మాల్ అబ్జార్ప్షన్ ఉండొచ్చని, లేకపోతే ఎల్డర్లీ ఏజ్ గ్రూపు, కోమార్బిటీస్ ఉన్న వాళ్ళకి కొలనోస్కోపీ చేసి, కొలనోస్కోపీ నార్మల్ ఉన్నా కూడా కొన్నిసార్లు బయాప్సీ తీసుకుంటాం. సో ఇట్లా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, బ్రెత్ టెస్ట్ చేస్తాం, కొంతమందికి బ్రెత్ అనలైజ్ చేస్తాం. ఇలాంటి స్పెషలైజ్డ్ టెస్ట్ చేయడం వల్ల మనము సిటీ స్కాన్ కానీ అవసరమైతే చేసి ఐబిఎస్ ఉందని నిర్ధారించిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనము స్ట్రెస్ తగ్గించడానికి యోగా చేయడము, మెడిటేషన్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎక్కువ నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ని అవాయిడ్ చేయడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐబిఎస్ అంటే కాంప్లికేషన్స్ ఏముండవు అని వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇవ్వడం, ధైర్యం ఇవ్వడం, భయం తగ్గించడం, ఈ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లనే సగం వీళ్ళ టెన్షన్ తగ్గిపోతుంది. అసలు ఈ ఐబిఎస్ అంటే ఏంది, దానికి ఏం కాంప్లికేషన్స్ ఉండవు. అదే ఐబిడి అనుకోండి, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ అని విని ఉంటారు. దాంట్లో ఏమవుతుందంటే పేగులలో అల్సర్స్ కానీ, స్ట్రిక్చర్స్ కానీ, ఆపరేషన్ అవసరం, బరువు తగ్గిపోవడం, చాలా కాంప్లికేషన్ ఉంటాయి, రక్తం తక్కువడం, ఆల్బుమిన్. బట్ అదే ఐబిఎస్ తీసుకుంటే వీళ్ళకి అట్లాంటి ఏ కాంప్లికేషన్స్ ఉండవు. మీరు ఏ టెస్ట్ చేసినా అన్ని నార్మల్ ఉంటాయి, ఆర్గన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, వాళ్ళకి లైఫ్లో కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ నొప్పి, కాన్స్టిపేషన్, డైరియా అనేది కాన్స్టెంట్గా వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థం చేయేలాగా కౌన్సిలింగ్ చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సెకండ్, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, డైరియా ఉంటే దాన్ని తగ్గించడానికి, కాన్స్టిపేషన్ ఉంటే దానికి కొన్ని సప్లిమెంట్స్, పెయిన్ తగ్గించడానికి మెడికేషన్స్ ఉన్నాయి, అవి సిమ్టమ్ కంట్రోల్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూరో మాడ్యులేటర్స్ అని ఉంటాయి, అంటే నరాల సెన్సిటివిటీని తగ్గించే మెడిసిన్స్, వెరీ బ్యూటిఫుల్ మెడిసిన్స్, లాంగ్ టర్మ్ సేఫ్ మెడిసిన్స్ అండ్ రిమార్కబుల్ రిలీఫ్ ఇస్తుంది. మీరు కరెక్ట్గా మీ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని అడిగితే డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు. మీరు అదే ప్రాబబ్లీ వేరే ఫిజిషియన్స్ కానీ వేరే వాళ్ళు అంత ఫెమిలియర్గా ఉండకపోవచ్చు ఇవి వాడడంలో. సో ప్రాబబ్లీ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మీకు ఒక రైట్ అడ్వైస్ అండ్ రైట్ ట్రీట్మెంట్
దొరుకుతుంది. అండ్ యూ హ్యావ్ టు స్టిక్ విత్ దెమ్. ఎలా అయితే డయాబెటీస్కి, హైపర్టెన్షన్కి మనం రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యి డోస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాము మెడికేషన్స్కి మన షుగర్ కంట్రోల్ ఉన్నట్టు, ఇలానే ఐబిఎస్లో కూడా మీ సిమ్టమ్స్ అనేవి ఎంత కంట్రోల్ అయినాయి, ఎంత కంట్రోల్ అవ్వలేదు, ఏవి తగ్గినాయి, ఏవి తగ్గలేదు అన్న బట్టి మందులని మార్చడము, డోస్ చేంజ్ చేయడం అనేది అదే పద్ధతిగా ఫ్రీక్వెంట్ విజిట్స్లో చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఒకే మెడిసిన్ ఐబిఎస్ అందరికీ ఒకటే యూనివర్సల్ మెడిసిన్ కాదు. ఈచ్ పర్సన్కి పర్సనలైజ్డ్ థెరపీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, డిఫరెంట్. సో మీరు వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మాకు బెటర్ అండర్స్టాండ్ అవుతుంది, మీకు ఏది సూట్ అవుతుంది, ఏది బెటర్, ఏ డోస్లో బాగుంటుంది అనేది వీ కెన్ హెల్ప్ యూ. మనం రెగ్యులర్గా ఫంక్షన్స్లో కానీ, హోటల్స్లో కానీ, ఇంకా మామూలుగా ఇంట్లో కానీ చాలామంది ఏంటి అంటే అక్కడ ఫెన్నెల్ సీడ్స్, సోంపుని ఒకటి పెడతారు. అది దానివల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని. సో అది రెగ్యులర్గా మనం ఇంట్లో వాడొచ్చా, మనం తీసుకోవచ్చా, దానివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటాయా? యా, సోంప్ కానీ, జీరా కానీ, అజ్వైన్ కానీ దే హ్యావ్ సమ్ న్యాచురల్ డైజెషన్ కెపాసిటీ ఉంటుంది. మన ఫుడ్ని ఎక్కువ డైజెస్ట్ అవ్వడానికి కానీ, బ్లోటింగ్కి కానీ సింపుల్ హోమ్ రెమెడీ విచ్ వీ కెన్ యూస్ వెన్ యూస్డ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. దెర్ ఇస్ నో హార్మ్. లిమిటెడ్ క్వాంటిటీ మీన్స్ 1 స్పూన్, స్మాల్ క్వాంటిటీ. యా. 3 టైమ్స్ అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము, లంచ్ చేస్తాము, డిన్నర్ చేస్తాము. యాక్చువల్లీ నార్మల్గా మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఈటింగ్ ఫుల్ స్టమక్ తీసుకోవట్లేదు, 75% ఆఫ్ యూర్ స్టమక్కి తీసుకుంటున్నారు, మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తున్నారు, వాటర్ తీసుకున్నారు, ఎక్సర్సైజ్ తీసుకున్నారు అంటే మీకు అసలు నార్మల్గా డైజెషన్కి డే టు డే ప్రాక్టీస్లో వేరే ఎక్స్ట్రా అడిషనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు తీసుకోవాల్సిన అవసరం పడుతుందంటే మీరు ఫస్ట్ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్ అండ్ సీ వాట్ యూ కెన్ కరెక్ట్. ఒకవేళ ఎప్పుడన్నా మీరు హెవీ మీల్స్ తిన్నారు, పార్టీ అయింది, సంథింగ్, అప్పుడు మీకు అనిపించిందంటే ఎస్ యూ కెన్ టేక్ సోంప్ కానీ, అజ్వైన్ కానీ. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ కెన్ సోంప్ తీసుకుంటే మీకు కొంచెం బ్లోటింగ్, ఉబ్బరం అనేది తగ్గడానికి వెళ్ళిపోతుంది. డైలీ రెగ్యులర్గా 2 to 3 టైమ్స్ తీసుకోండి అని అయితే రికమెండ్ చేయను. డైలీ అయితే అవసరం లేదు, ఓన్లీ 1. ఓకే. ఎక్కువ హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు. ఇంకొకటి బ్రీత్‌కి కూడా అది బ్యాడ్ బ్రీత్ రాకుండా కూడా బాగుంటుంది అని. యా, ఇలాచీ కూడా సజెస్ట్ చేస్తారు. ఇలాచీ కూడా డైజెషన్‌కి హెల్ప్ అవుతుందా సార్? హెల్ప్ అవుతుంది. యా. ఇప్పుడు కొన్ని మిత్ అండ్ ఫ్యాక్ట్స్. ఆల్ బ్యాక్టీరియా ఆర్ హార్మ్ఫుల్. నో, బికాస్ ఇందాక చెప్పినట్టు గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్, మన కడుపులో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఫర్ యువర్ గట్ హెల్త్. ఓకే. నెక్స్ట్, స్పైసీ ఫుడ్ ఆల్వేస్ కాజెస్ అల్సర్స్. లేదండి, యాక్చువల్లీ స్పైస్ అలోన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ అల్సర్. కడుపులో అల్సర్స్ ఉన్నాయని మీకు ఒకవేళ చెప్తే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, మీ కడుపులో ఉన్న అసిడిటీ పెరగడం, అంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వల్ల హై యాసిడ్ ఉండడం కానీ, మీరు ఫుడ్ స్పైసీ కానీ, డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఎక్కువ తీసుకోవడం కానీ. 3, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండడం కానీ, పెయిన్ కిల్లర్స్ చాలా కామన్గా తీసుకోవడం కానీ, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అల్సర్ ఫామ్ అవ్వడానికి, ఓన్లీ స్పైసీ ఫుడ్ మాత్రమే కాదు. ఓకే. స్ట్రెస్ కెన్ ఎఫెక్ట్ డైజెషన్. ఎస్, వెరీ 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 మచ్. స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంప్రూవ్స్ డైజెషన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండి. బ్రేక్ఫాస్ట్ ఈజ్ సపోజ్ టు బి ద బిగ్గెస్ట్ మీల్ ఆఫ్ యువర్ డే. It has to be the most richest meal. Have breakfast like a king and have dinner like a pauper antaru. So throughout the day, as you go towards the evening, your digestion capacity is also poor towards the end of the day. So means highest strong digestion ఉండేది మార్నింగే. దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ నీడ్ మోర్ న్యూట్రిషన్ మీ డేలో మీకు కావాల్సిన యాక్టివిటీస్ చేయడానికి. సో it should be very well packed with all the nutrients. I would suggest salad and eggs, boiled eggs, and salad lo carrot, cucumber, beetroot, and mix of fermented food. ఒకవేళ గట్ హెల్త్ నన్ను అడిగితే ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ ఇడ్లీ కానీ, దోశ కానీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ ఇంక్రీజ్ గట్ బ్యాక్టీరియా. హ్యావ్ అడిక్వేట్ వాటర్ అండ్ లిమిట్ ద ఇంటేక్ ఆఫ్ చట్నీస్ తగ్గించండి. దాంట్లో స్పైస్ అండ్ దాంట్లో న్యూట్రియంట్ వాల్యూ తక్కువ ఉంటుంది. బట్ ఎస్, పీనట్ చట్నీలో కూడా యూ కెన్ టేక్ ఇన్ స్మాల్ క్వాంటిటీ. ఓకే. నెక్స్ట్, యోగర్ట్ కెన్ సపోర్ట్ గట్ బ్యాక్టీరియా. ఎస్. సో ఇందాక డైరీ ప్రొడక్ట్స్ అంటే చాలామంది యోగర్ట్, బటర్ మిల్క్ కూడా అవాయిడ్ చేయమంటారేమో అనుకుంటున్నా. ఇట్స్ నాట్ లైక్ దట్. యోగర్ట్ హ్యాస్ లాక్టోస్ ఉండదు. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీంట్లో హైయెస్ట్ ప్రోబయాటిక్ కంటెంట్ ఉంటుంది. గట్ హెల్త్ని బెటర్ చేయడానికి యోగర్ట్ ఇస్ ద బెస్ట్ ఫుడ్, సూపర్ ఫుడ్.
So this is something that I strongly recommend. Even buttermilk also. Buttermilk. Yes. Gut health can influence mood. యా సో టూ వే రిలేషన్షిప్ అండి. గట్కి బ్రెయిన్కి బోత్ విల్ టాక్ టు ఈచ్ అదర్. మీ ఒకవేళ మీరు తినే ఫుడ్ టైమింగ్ అండ్ క్వాలిటీ సరిగ్గా లేదంటే దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్రెయిన్ ఆల్సో. ఓవర్ ఈటింగ్ వల్ల మనకి ఎట్లయితే మత్తు వచ్చేసినట్టు ఉంటుంది, ప్రొడక్టివ్గా ఉన్నట్టు అనిపించదు. అలాగే కడుపులో ఉబ్బరము, కడుపులో ఇండైజెషన్ ఉండడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది మన పనిలో ఉండకుండా డైవర్ట్ అవుతుంది. అదే కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియా బిల్డప్ అవుతుంది బ్యాడ్ డైజెస్టివ్ డైటరీ హ్యాబిట్స్ వల్ల. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా కెన్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మూడ్. క్రానిక్గా మీ లైఫ్ స్టైల్ బాగాలేకపోతే మీ మూడ్ కూడా మీ గట్ హెల్త్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. డ్రింకింగ్ ఎనఫ్ వాటర్ హెల్ప్స్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ తాగాలి. వాటర్ తాగడం అలాంగ్ విత్ ఫైబర్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్ ప్రిస్క్రిప్షన్ ఫర్ కాన్స్టిపేషన్. మలబద్ధకం, గట్ ఇమోషన్స్, హార్ట్ స్టూల్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్ యువర్ వాటర్. అండ్ ఫైబర్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు సైమల్టేనియస్గా వాటర్ కూడా ఇంపార్టెంట్. మీరు ఓన్లీ హై ఫైబర్ ఫుడ్ తింటే ఫైబర్ ఏమవుతుందంటే బేసికలీ సాల్యుబుల్ ఫైబర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే చియా సీడ్స్ కానీ ఇవన్నీ ఎలా అయితే నీళ్ళల్లో మునిగిన వెంటనే గుజ్జు ఫామ్ అవుతుంది, ఇట్ బికమ్స్ స్వాలెన్ అప్. సో ఇట్ విల్ యాడ్ బల్క్ టు ద స్టూల్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఈజీ స్మూత్ పాసేజ్. So you also have to take water along with the fiber for you to have a good bowel movement. Fiber is important only for weight loss. No. Fiber weight loss ఏ కాదు. Fiber will add definitely help in weight loss also. మీరు లో క్యాలరీ హై ఫైబర్ ఫుడ్ తీసుకున్నప్పుడు క్యారెట్స్ కానీ, కుకుంబర్, బీట్రూట్ కానీ, ఫ్రూట్స్ కానీ, సాలడ్స్ కానీ, గ్రీన్ లీఫీ ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ కన్జంప్షన్ ఈజ్ వెరీ లెస్. వెయిట్ లాస్ అచీవ్ చేయాలంటే హైపో క్యాలరీ డైట్, క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడము, రిగరస్ ఎక్సర్సైజ్ చేయడం. సో ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన గట్ బ్యాక్టీరియాకి ఒక మంచి ఫుడ్ ఇది. ఫైబర్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ యువర్ గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. సో ఫైబర్ హెల్ప్స్ ఇన్ గుడ్ గట్ హెల్త్, గుడ్ డైజెషన్, ప్రివెంట్స్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బియాండ్ ద గట్ ఆల్సో. Yes sir, of course gut health బాగుంటాయి, అన్ని బాగుంటాయి. Yes. Short rapid fire questions sir. Best food for gut bacteria. So if you ask me one food, I will say cucumber. And ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్స్ అడిగితే I would say fermented food, fruits, salads, water. Okay. One habit that harms digestion. Late night eating is the one habit. But skipping meals and eating very rapidly, eating outside are also other causes. Common symptom of acidity. సో అసిడిటీ అంటే చాలామందికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. కడుపులో ఉబ్బరం కానీ, కడుపులో మంట, నొప్పి, తిన్న తర్వాత ఉబ్బరంగా ఉండడము, ఛాతిలో మంట, పుల్లని తేన్పులు రావడం, ఇవన్నీ అసిడిటీ కింద గ్రూప్ చేస్తాము. ఈ కంప్లైంట్స్ అన్నీ అసిడిటీ లాగా. ఇందులో ఏది ఉన్నా అసిడిటీ కామన్ సిమ్టమ్. అసిడిటీ అనేది ఇట్స్ అ టర్మ్ పేషెంట్స్ వాడేది, మేము దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్, బ్లోటింగ్, యాసిడ్ రిఫ్లక్స్, ఈ 3 కేటగిరీస్గా మేము వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని డివైడ్ చేస్తాం. బట్ పేషెంట్స్ కామన్గా మాట్లాడేటప్పుడు ఏది ఉన్నా కూడా అసిడిటీ అంటారు, ఏది ఉన్నా కూడా అసిడిటీ అంటారు. సో అది పేషెంట్ టర్మినాలజీ. మేము డాక్టర్స్గా మెడికల్ టర్మినాలజీ ఈజ్ డిఫరెంట్. ఓకే సార్. బెస్ట్ టైమ్ టు డ్రింక్ వాటర్. సో టైమ్ బెస్ట్ అనేది ఐ డోంట్ నో, బట్ మార్నింగ్ time would be better probably, but more important than the time, the quantity of water that you're taking. Frequent intervals lo throughout the day, if you consume making around 2 to 3 liters, that's good. One stress relief tip for better digestion. So meditation will definitely help in reducing your stress and helping in better digestion. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. Welcome. Thank you for hosting me. థ్యాంక్ యూ సో మచ్. Thank you.